నిజామాబాద్ జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కొమ్మూరి మల్లారెడ్డిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. అక్రమాస్తుల కింద కేసు నమోదు చేసిన అధికారులు హైదరాబాద్ మచ్చబొల్లారంలోని ఆయన ఇంటికి తీసుకొచ్చారు. అక్రమాస్తులపై ఆరా తీస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ సోదాల్లో బయటపడింది. మల్లారెడ్డి నివాసంతో పాటు ఆయన బంధువులు బినామీలకు చెందిన 10 ప్రాంతాల్లో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఇందులో 4 ఇళ్లు, ఒక కమర్షియల్ కాంప్లెక్స్, 8 ఓపెన్ ప్లాట్లు, 10 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్లు గుర్తించారు. మల్లారెడ్డి భార్య, కుటుంబ సభ్యుల పేర్ల మీద 3 బ్యాంక్ లాకర్లు ఉన్నట్లు గుర్తించారు. మల్లారెడ్డిని తొలుత నాంపల్లి ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచి ఆ తర్వాత జ్యుడిషియల్ రిమాండ్కు తరలిస్తారు. నిజామాబాద్ జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కొమ్మూరి మల్లారెడ్డిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. అక్రమాస్తుల కింద కేసు నమోదు చేసిన అధికారులు హైదరాబాద్ మచ్చబొల్లారంలోని ఆయన ఇంటికి తీసుకొచ్చారు. అక్రమాస్తులపై ఆరా తీస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ సోదాల్లో బయటపడింది. మల్లారెడ్డి నివాసంతో పాటు ఆయన బంధువులు, బినామీలకు చెందిన 10 ప్రాంతాల్లో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఇందులో 4 ఇళ్లు, ఒక కమర్షియల్ కాంప్లెక్స్, 8 ఓపెన్ ప్లాట్లు, 10 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్లు గుర్తించారు. మల్లారెడ్డి భార్య, కుటుంబ సభ్యుల పేర్ల మీద 3 బ్యాంక్ లాకర్లు ఉన్నట్లు గుర్తించారు. మల్లారెడ్డిని తొలుత నాంపల్లి ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచి ఆ తర్వాత జ్యుడిషియల్ రిమాండ్కు తరలిస్తారు.